ఆడపిల్లలను కట్టుబాట్లతో పెంచాలి, అంతేకాని ఆ పిల్ల ప్రవర్తన ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కదా. అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం సమంత తప్పు, అలాంటి పార్టీలకు వెళ్ళడం సమంత తప్పు. కానీ తనకి జరిగిన ఇబ్బంది మీద రాణి కంప్లైంట్ ఇస్తే రాణి తప్పంటున్నారు. మమ్మల్ని బెదిరించాలని చూశారు. ఈ కేసు విత్డ్రా చేసుకోకపోతే నాశనం చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రాణి కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా రాణి ఆడిన నాటకం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా తాతయ్య? రాణి నా భార్య అయినందుకు సపోర్ట్ చేయడం లేదు. ఆ స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్నా సరే నేను ఇలాగే మాట్లాడేవాడిని. న్యాయం మీరే చెప్పండి తాతయ్య. నువ్వు చేసింది 100% కరెక్ట్ రాదా. అక్కడ నా మనవరాలు ఉండొచ్చు, కానీ న్యాయం ఎక్కడుంది? ఆడపిల్లని కన్నెత్తి చూడాలన్నా కూడా భయం కలగాలి. ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా చూసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సమంత అరెస్ట్ అయినా సరే నువ్వు మాత్రం ఈ కేసు వాపస్ తీసుకోవద్దు. ఇవేవీ నాకు తెలీదు. అనుకోకుండా ఏమన్నా జరిగిందేమో అని మాట్లాడదామని వచ్చాను. కానీ ఇంత జరిగాక ఈ విషయంలో వెనక్కి తగ్గే అవసరం లేదు. శంకర్కి కోపం వచ్చినా సరే న్యాయం నిలబడాలి. నేను నీ వైపే నిలబడతాను. ఒరే బాబు, రాళ్ళను పేల్చడానికి బాంబులు పెట్టారు అక్కడ. అటు వెళ్ళకరా బాబు, ఇటు వచ్చాయి, ఇటు వచ్చాయి. ఒరే ఆగురా బాబు. తినండి. ఏంటి మేడం ఇది? ఫుడ్ అలా ఇసిరేస్తారు? నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నాకు రోడ్ సైడ్ చేసిన టిఫిన్ తీసుకొస్తావా? ఇది మా ఇంటి కుక్క కూడా తినదు. అలాంటి నాకు పార్సల్ కట్టించి తీసుకొస్తావా? హౌ డేర్ యూ! చూడండి మేడం, ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇలాంటిదే పెడతారు. తినకపోతే మీరే పస్తులు ఉండాల్సి ఉంటుంది. ఏంటి? లేదా మీ ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకోండి. అంతేగాని తీసుకొచ్చిన ప్యాకెట్లు ఇలా ఇసిరేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నేనే కాదు, మా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఇంత చీప్ ఫుడ్ తినరు. తీసుకెళ్ళిపో. చాలా ఆకలిగా ఉంది. 3 రోజులు స్టేషన్లోనే ఉండాలి. నీ మాటలు నమ్ముకుంటే మేం పస్తులుండాలి. మేమందరం తింటాం. ఏ కూర్చోవే. సమంత, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను గ్రానీ, చాలా బాగున్నాను. నేను వెకేషన్కి వచ్చాను కదా, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. కనిపించట్లేదా? నా మీద కోపం పెంచుకుంటే నేనేం చేస్తాను సమంత? నువ్వు కోపం పెంచుకోవాల్సింది రాణి మీద. ఎందుకంటే కేసు విత్డ్రా చేసుకోమని మీ తాతయ్య వెళ్ళి అడిగితే కుదరదు అని రాణి చెప్తే కేసు వదిలే సమస్య లేదు అని రాధ చెప్పాడట. నిన్ను జైల్లో ఉంచాలని, జైల్లో నీతో చెప్పుకుడు తినిపించాలని, నీకు శిక్ష పడేలా చెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళలా అనుకుంటే తాతయ్య ఏం చేస్తున్నారు? ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందని వదిలేశారా? ఏం పట్టించుకోవట్లేదా? మీ తాతయ్య ఏం చేస్తారు సమంత? అన్నయ్య ఎంతో ప్రయత్నం చేశారు. రాణి ఇంటికి వెళ్లి చివరికి దాని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. కాని రాణి వింటేనా? ఇన్నాళ్ళు నా మీద మీరు పగ సాధించారు. దొరక్క మాకు దొరికిన అవకాశం ఇది. మీ సమంతాకి
నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము, కేసు విత్డ్రా చేసుకునే సమస్య లేదని చెప్పారట. వాళ్ళకెంత ధైర్యం రాని, అసలేం చూసుకొని వాళ్ళు ఇంతలా విరవిగుతున్నారు? ఇది వాళ్లకొచ్చిన ధైర్యం కాదు, వాళ్ళ వెనకాతల మీ సూర్యం తాతయ్య ఉన్నారు కదా, ఆయన ఆడిస్తున్న నాటకం ఇది. ముందు నుంచి ఆయనకు నువ్వంటే పడదు కదా, అందుకే ఈ అవకాశాన్ని ఇంత అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఇదంతా వాళ్ళందరూ కలిసే ఆడుతున్నారు. నాకు బాగా అర్థమైంది గ్రాని. వంశీకి ఇవేమీ తెలియదు కదా. వంశీకి తెలిస్తే చాలా బాధపడతాడు. పిచ్చి సమంత, ఎక్కడున్నావు నువ్వు? ఎంత అమాయకంగా ఉన్నావు. నీకిలా జరిగిందని వంశీకి తెలిసే ఉంటుంది. అందుకే వంశీ కనీసం ఇంటికి కూడా రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. వంశీని నీకు దూరం చేయడానికి వాళ్ళు ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. నువ్వే అమాయకంగా ఇంకా వంశీ నీవాడు అనుకుంటున్నావు. సరే, ముందైతే భోంచేయ్. ఏంటండి మీరనేది? వంశీ గారి విషయంలో మీకు హెల్ప్ చేయడం ఏంటి? సారీ సీత, ఇంతవరకు నీ కూడా ఈ విషయం చెప్పలేదు కదా. నేను నిన్ను ఇష్టపడుతున్న విషయం వంశీకి నేను చెప్పాను. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, కానీ తనకి నా మీద ఇష్టముందో లేదో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదని చెప్తే వంశీయే నాకు టిప్స్ చెప్పాడు. నీకు నచ్చిన ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి చూడు, తను తీసుకుంది అంటే నీ మీద ఇష్టముంది అని చెప్పాడు. అప్పుడే నీకు ఆ చీర ఇచ్చాను. నువ్వు కూడా తీసుకున్నావు. తర్వాత మనసులో ఉన్న ప్రేమని దాచుకోకూడదు, చెప్పేయాలని తనే సలహా ఇచ్చాడు. అప్పుడే మన పెళ్లి ప్రస్తావన నీతో చెప్పాను. చివరికి నువ్వెప్పటికీ సమాధానం చెప్పట్లేదని వంశీతో చెప్పినప్పుడు ఒక డెడ్లైన్ పెట్టమని తనే చెప్పాడు. అప్పుడే ఆ తాళిని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాను. ఇలా ప్రతి విషయంలోనూ వంశీనే నాకు హెల్ప్ చేశాడు. కానీ ఎప్పుడూ నేను వంశీకి నీ పేరు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నీ మనసులో ఏముందో తెలీదు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నీ పేరు బయటికి వస్తే నువ్వు ఇబ్బంది పడతావు కదా. ఎప్పుడైతే నువ్వు నాతో పెళ్లి ఒప్పుకున్నావో ఆ రోజే వంశీకి నీ పేరు చెప్పాను. తను కూడా ఎంతో షాక్ అయ్యాడు, చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత హెల్ప్ చేసిన వంశీకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు పెళ్లి సమయం వచ్చేసరికి వంశీ నా పక్కన లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అసలు వంశీ ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. వర్ష, వర్ష, హే వర్ష, వర్ష ఆగు, వర్ష.